హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరీస్ జాన్. ఈరోజు కాకినాడలో ఉన్న దేవాలయం స్ట్రీట్లో శ్రీ అంబికా జ్యువెలర్స్కి వెళ్దామండి. లోపలికి వెళ్దాం రండి. చాలా మోడల్స్ ఉన్నాయండి, ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అన్ని డీటెయిల్స్ కనుక్కుందామండి మనం. ఇది ఒక్క సిల్వర్ ఐటమ్సే కాదండి, గోల్డ్ ఐటమ్స్ కూడా సేల్ చేస్తారు. మీకు ఏదైనా నచ్చిన మోడల్స్ ఏమైనా ఉంటే వాటి ఫొటోస్ కానీ ఏదైనా తీసుకొస్తే మోడల్కి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా తక్కువ పీరియడ్లో చేస్తారు. ఇక్కడ గోల్డ్ కలర్లో మనకి చిన్న చిన్న ఫోటో ఫ్రేమ్స్ గిఫ్ట్ పర్పస్ ఉన్నాయండి. ఇవి ఏదైనా సరే 2000 దీని కాస్ట్, కానీ ప్యూర్ గోల్డ్తో చేసిన ఐటమ్ అండి. ఇవన్నీ కూడా మతంతో సంబంధం లేకుండా అన్ని రకాల దేవుళ్ళని తయారు చేశారండి. అలాగే ఇక్కడ వినాయకుడిది ఫ్రేమ్, పెద్ద ఫ్రేమ్ ఉంది చూసారా, ఇది సిల్వర్ అన్నమాట. ఇది 1800 దీని కాస్ట్. అలాగే సత్యనారాయణ స్వామి వారిని కూడా పెట్టారు, ఇది 6000. అలా ఒక్కొక్క ఫ్రేమ్కి సైజుని బట్టి, వాళ్ళు డిజైన్ చేసిన మోడల్ని బట్టి ప్రైస్ ఉందండి. మీకు ఏ డీటెయిల్స్ కావాలన్నా నేను డిస్క్రిప్షన్లో ఓనర్ నెంబర్లు ఇస్తానండి, వాళ్ళని కాంటాక్ట్ చేసి మీరు కనుక్కోవచ్చు. ఇవి ప్యూర్ గోల్డ్తో చేసిన ఐటమ్స్ అని చెప్పాను కదండి. అసలు ఇంత చిన్న చిన్న ఐటమ్స్లో అసలు దేవుళ్ళు ఫేస్లు కానీ ఇవన్నీ క్లియర్గా ఉండవు, కానీ అసలు ఎంత బాగున్నాయంటే ప్రతి ఒక్కటి కూడా ఒకదాని మించి ఒకటి ఉన్నాయి. చాలా బాగున్నాయి ఇవి. ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చినా చాలా ఇష్టపడతారు. ఆ గిఫ్ట్ ఇచ్చింది కూడా మనం సాటిస్ఫై అవుతాం అన్నమాట. అరే ఎంత మంచి గిఫ్ట్ ఇచ్చాం మనం వాళ్ళకి అని అనిపిస్తుంది మనకు కూడా. మీరు కాకినాడలోనే ఉంటే ఖచ్చితంగా వెళ్ళండి, చాలా వెరైటీస్ ఉన్నాయి. మీకు ఇంకా నేను చూపించాను, ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇందులో. ఇవి కూడా ప్యూర్ గోల్డ్తో చేసిన ఐటమ్స్ ఏనండి. ఇది ఒక మోడల్. ఇవి కూడా ఏ ఐటమ్ అయినా సరే 2000. ఇవి సిల్వర్ కాదండి, ఒక మెటల్ ఐటమ్స్ అన్నమాట. ఈ పెయిర్ వచ్చి మనకి 1000 రూపీస్. ఈ ఆవు దూడ 850 రూపాయలండి. ఈ చిన్ని కృష్ణుడి బొమ్మ చాలా బాగుంది కదండి, ఇది 1700. నెక్స్ట్ ఈ గణేష్ 2000 అండి. ఈ గణేష్ వచ్చి 1500. ఇది చిన్న గణేష్ వచ్చి 700. ఈ రాధాకృష్ణులు 3000 అండి. ఇలాంటి గిఫ్ట్ ఐటమ్స్ ఇంకా చాలా ఉన్నాయండి. ఇది 1700 అండి. ఈయన 2000 రూపాయలు. నెక్స్ట్ వెంకటేశ్వర స్వామిది 1450 రూపాయలండి. మనం ఫోటో ఫ్రేమ్స్ చిన్నవి చూసాం కదండి, అలాంటిదే పెద్దదనమాట గణేష్ బాబుది. ఇది 14,000 అండి. ఇక్కడ బిందులు చాలా వెరైటీలు ఉన్నాయండి. డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి వాటి మీద, అది కూడా సైజ్ వారి, ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అన్నమాట. ఇవి 500 గ్రామ్స్, 600 గ్రామ్స్, 800 గ్రామ్స్, అలా 200 గ్రామ్స్ నుంచి కూడా ఉన్నాయి. 1000 గ్రామ్స్ వరకు కూడా ఉన్నాయండి. మీకు ఇందులో ఏదైనా మోడల్ నచ్చి దాని స్క్రీన్ షాట్ పెట్టి వాళ్ళకి మీరు ఎంత వెయిట్లో కావాలనుకుంటున్నారో అడిగితే వాళ్ళు ఖచ్చితంగా చెప్తారండి. చూసారు కదా, ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్లో డిఫరెంట్ మోడల్స్ అన్నమాట. ఇది ఒక బుట్ట షేప్లో ఉందండి. కింద ఒక కోళ్ళు స్టాండ్లా ఉందన్నమాట. చుట్టూ కూడా దశావతారాలు ఉన్నాయి. చాలా బాగుంది ఇది. ఎక్కువ శనగలు నానబెట్టుకోవడానికి ఉపయోగిస్తూ ఉంటారట దేవుడి దగ్గర. ఇది నియర్లీ 700 గ్రామ్స్ అండి. మీకు ఇదే మోడల్ చిన్నది కావాలంటే కూడా అడిగి చేయించుకోవచ్చు. ఈ పూల సజ్జ 800 గ్రామ్స్ అండి. ఈ బుట్ట 700 గ్రాములండి. ఇందులో పెద్ద సైజు, చిన్న సైజు, అలా సైజుల వారి కూడా ఉన్నాయి. అలాగే తులసి కోటలో కూడా సైజుల వారి ఉన్నాయి. ఇది 680 గ్రాములు, అంటే నియర్లీ 700 గ్రాములు. ఈ ప్లేట్లో ప్లెయిన్ డిజైన్స్ చాలా వెరైటీలు ఉన్నాయి, సైజులు కూడా ఉన్నాయి.
ఇవి కేజీ అనమాట ఒక్కొక్కటి, పెద్దవి కాబట్టి ప్లేట్లు. మనకి చిన్న ప్లేట్స్ అనమాట 10 గ్రామ్స్ నుంచి కూడా ఉన్నాయి. ఇందాక బుట్ట చూపించాను కదండి, అందులో చిన్న సైజ్ ఇది 500 గ్రామ్స్. అలాగే తులసి కోట ఇది కూడా 500 గ్రామ్స్ చిన్నదనమాట. ఇదిగోండి నేను చెప్పాను కదా ఈ ప్లేట్లో చాలా డిజైన్స్ మోడల్స్ కూడా ఉన్నాయని. ఇవి కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క వెయిట్ ఉన్నాయి. వినాయక చవితి కట్టుకునే మనం పాల విల్లండి, ఇది 770 గ్రాములు. స్టార్టింగ్ 250 గ్రామ్స్ నుంచి కూడా ఉన్నాయండి ఇందులో, చిన్నవి పెద్దవి అలా. ఇవి అరిటాక్ మోడల్ ప్లేట్లు అండి, వారం రోజులు ఎక్కువ తింటూ ఉంటారు. ఇది 500 గ్రామ్స్ ఒకటి, 700 గ్రామ్స్ ఒకటి. ట్రే 680 గ్రామ్స్. ఇది బాగుందండి, ఇది స్టాండ్లా ఉంది కదా కింద. నెక్స్ట్ పట్టుకోవడానికి హ్యాండిల్లా కూడా ఇచ్చారు. కాఫీ టీ అవి సర్వ్ చేసే ట్రే అన్నమాట. వెయిట్ స్టార్టింగ్ 20 గ్రాముల నుంచి ఉందండి. 20 గ్రామ్స్ ఇది 21. ఇది చిన్నది 21. 21, 30, 40, 50, 60. ఇవి కూడా పూల సజ్జలండి, చాలా బాగున్నాయి. చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఇలా అష్టలక్ష్మిలతోనూ, కింద కోల్డ్ ఉండి ఒక స్టాండ్ లాగాను రకరకాల మోడల్స్ అన్నీ ఉన్నాయి. 200 గ్రామ్స్ నుంచి కూడా స్టార్టింగ్ అన్నమాట. ఇవన్నీ పూల సజ్జలు. అలాగే మట్టితో ఉన్న గిన్నెలు అందరికీ, చిన్నపిల్లలకి అన్నప్రాసనకి వాడుతూ ఉంటారు చూసారు, స్వామివారికి ప్రసాదానికి ఇలాంటివన్నీ వాడచ్చు అన్నమాట ఈ గిన్నెలు. ఇవి ప్లెయిన్గా ఉండే గిన్నెలు అనమాట, కింద మట్టు లేనివి. ఇవి మనం అమ్మవారికి ఏదైనా ప్రసాదం చేయాలి, ఒక 12 రకాలు 9 రకాలు ఇలా ఏవో పండుగలు వస్తూ ఉంటాయి కదా మనకి. అలాంటప్పుడు అన్నీ చక్కగా పెట్టుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటాయి, కొంచెం కొంచెం పెట్టడానికి చాలా నీట్గా కూడా ఉంటాయి. ఇవి 10 గ్రామ్స్ నుంచి 250 గ్రామ్స్ వరకు కూడా ఉన్నాయండి. అలాగే ఇదొక మోడల్ చిన్న సైజులో అనమాట, మట్టుతో 19.5 గ్రామ్స్ ఉంది. ఇది అంటే నియర్లీ 20 గ్రామ్స్. ఇది జ్యువెలరీ బాక్స్ అండి, 200 గ్రామ్స్. ఇది చిన్న సైజ్ అనమాట. ఇందులో కూడా చిన్నది నుంచి పెద్ద సైజ్ వరకు కూడా ఉంది. ఈ పెద్దది 600 గ్రామ్స్, ఇది 300 గ్రామ్స్, ఇది 200 గ్రామ్స్. అలాగే ఇది డిఫరెంట్గా ఉంది, ఇది కూడా 200 గ్రామ్స్. ఇవి జ్యోతి వెలిగించుకోవడానికండి, దీపపు కుందులు. ఇవి ఒక మోడల్, పెద్ద సైజే ఉన్నాయి, 300 గ్రామ్స్ అండి ఒక్కొక్కటి. ఇవి స్వామివారికి గుళ్ళో కిరీటాలు ఇస్తూ ఉంటారు కదండి, ఎవరైనా మొక్కుకోనో లేకపోతే ఇవ్వాలనిపించో. ఇవి 150 గ్రామ్స్ నుంచి స్టార్టింగ్ అండి, చాలా సైజులు ఉన్నాయి ఇందులో కూడా. ఇవి డిన్నర్ సెట్ డిష్ అండి, చాలా బాగుంది మోడల్. ఇందులో 500 గ్రామ్స్ నుంచి స్టార్టింగ్ 1000 గ్రామ్స్ వరకు కూడా ఉంది. ఈ కప్ సెట్స్ పేర్ 60 గ్రామ్స్ అండి, అంటే కప్ వచ్చి 30 గ్రామ్స్ అనమాట. ఈ ఫ్రూట్ బాస్కెట్లో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి, సైజులు కూడా అలానే ఉన్నాయి. ఒక్కొక్కటి 500 గ్రామ్స్ అండి ఇవి. ఇవి దేవుణ్ణి పెట్టుకునే పీటలండి. మనం వ్రతాలు చేసుకుంటాం కదా, వినాయక వ్రతము, వరలక్ష్మి వ్రతము ఇలా, అప్పుడు దేవుణ్ణి నిలబెట్టుకోవడానికి పెట్టుకునే పీటలు అనమాట. చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు కూడా ఉన్నాయి. బాగా అరచేతిలో పట్టే సైజు పీటలు కూడా ఉన్నాయండి. అంటే ఎవరికైనా గిఫ్ట్ పర్పస్ కూడా ఏదైనా ఫంక్షన్కి ఒక డబ్బాలని ఇలాంటివి పంచిపెట్టే కంటే ఇలాంటివి ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, కొత్తగా ఉంటుందన్నమాట. ఆయన ఈ షాప్ ఓనర్ భరత్ గారు, అలానే సంజయ్ గారు కూడా ఉన్నారు. ఇద్దరు కాంటాక్ట్ నెంబర్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, వాళ్ళని కాంటాక్ట్ చేయండి.
ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయండి. ఈ వీడియో లెంతీగా ఉంటుందని నెక్స్ట్ వీడియోలో పెడుతున్నాను మిగతా ఐటమ్స్. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.